ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాసనంలో తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి పీఠము పైన పుష్పాలంకరణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి అభయహస్తము. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ పక్కన మహాగణపతి, ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు మహిమలూరు గ్రామస్తుడు మహిమలూరు గ్రామస్తుడు మునుకుటి రామయ్య గారుకి కడుపులో నొప్పి, గుండె దడ, ఒళ్ళంతా నొప్పులు, అట్లాగే ఎన్ని మందులు వాడినా డాక్టర్ నయం చేయలేకపోయారు. ఆ సమయంలో మునుకుటి రామయ్య గారి దగ్గరికి పెన్నబద్వేలు గ్రామస్తులు ఒక ఆయన వచ్చి, అయ్యా నీ బాధ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమను చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమ విని వెంకటేశ్వర స్వామి వారి మహిమ చెప్పగా మహిమ విన్నారు. ఆయన అక్కడే నీ యొక్క బాధను విముక్తి చేస్తారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించి నీ బాధ వివరించుకోమని చెప్పారు. అయితే చిత్రంగా ఆనాటి రాత్రి వెంకటేశ్వర స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చారు రామయ్య గారికి. అయ్యో నేను పెన్నబద్వేల్లో ఉన్నాను, నీ రోగాన్ని నయం చేస్తాను రా అన్నారు. అట్లాగే ఆయన మరుసటి రోజు స్వామి దర్శనార్థం వెళ్ళి స్వామిని దర్శించారు. అట్లాగే స్వామివారు నాకు స్వప్నంలో కనపడి నా దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు నయం చేస్తా అన్నారు కదా, మరి చెప్పి స్వప్న దర్శనం చెప్పి నన్ను రప్పించుకున్నారు అని వెంకటేశ్వర స్వామి వారు చూసి, వీరే కదా నాకు స్వప్న దర్శనం ఇచ్చి రప్పించుకుంది అని గుర్తించి ఆశ్చర్యపోయారు శ్రీరామయ్య గారు. అప్పుడు రామయ్య గారు స్వామిని చూసి ఆశ్చర్యపోయి మనసులో ఆనందపడుతూ హృదయపూర్వకంగా నమస్కారం చేసుకున్నారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలా చెబుతున్నారు, అయ్యా నువ్వు నా సన్నిధానంలో 30 రోజులుండు, నీకు న్యాయం అవుతుందని చెప్పారు. అట్లాగే స్వామివారు చెప్పినట్టు స్వామివారి సన్నిధానంలో 30 రోజులు స్వామివారు ఉండమని ఆజ్ఞాపించారు కదా, అట్లాగే అతను ఉన్నాడు. ఆ 30 రోజుల్లో అతను ఏ మందులు వాడకుండానే ఆరోగ్యవంతుడయ్యారు. ఇది భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అతన్ని అనుగ్రహించిన విధానం ఎలా ఉంటుందంటే, అక్కడ అతను స్వామివారి దగ్గరుండి స్వామివారిని దర్శిస్తూ స్వామివారి యొక్క దినచర్యను గమనిస్తూ స్వామివారు అగ్నిహోత్రం ద్వారా ఏకనాదం మీటుతూ ఓం నారాయణ ఆదరం ద్వారా అతని యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చారు. అది మొదలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని తెలుసుకున్న మునుకుడి రామయ్య గారు తన ఇంటి దగ్గర పూరిపాక కేటాయించుకుని స్వామివారు వారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ పూరిపాకలో ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. అంటే వెంకటేశ్వర స్వామి వారి వల్ల నాకు అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చింది, నేను ఏ ఖర్చులు పెట్టినా కూడా నాకు నయం కాలేదు, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు 4 రోజులు ఉండమన్నారు, ఆజ్ఞాపించారు, అలాగే ఆ సన్నిధానంలో ఉన్నాను, నేనేమి చేయకపోయినా స్వామివారు ఏకనాదం మేటుతూ అగ్నిహోత్రం వేస్తూ మరి స్వామివారి యొక్క ప్రతి చర్యను నేను గమనిస్తూ అలా ఉన్నాను. దాని వలన నాకు స్వామివారు ఇక్కడ ఉంచుకొని తన సన్నిధానంలో ఏ మందు మాకులు లేకుండా నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అది మొదలుకొని కృతజ్ఞతాభావంతో నేను స్వామివారికి ఒక పూరిపాకను నిర్మించి ఆ పూరిపాకలో స్వామివారు వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడిని అని మునుకుడు రామయ్య గారు చెబుతున్నాడు. అయితే ఇక్కడ
కడు పేదవాడైన రామయ్య గారు భగవాన్ వెంకయ్య స్వామి వారికి భక్తిభావంతో పూజ్యభావంతో ఆతిథ్యమిస్తూ స్వామివారి యొక్క అనుంగ సేవకుల్లో ఒక ముఖ్యుడుగా మునుకుడు రామయ్య గారిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భగవాన్ వెంకయ్య స్వామి వారు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, భగవాన్ వెంకయ్య స్వామి తన ఇంటికి వచ్చేటప్పుడు కానీ అతను చాలా పేదవాడైనా కూడా భక్తిలో ధనవంతుడిగా నిలిచాడు. భక్తిలో అందరికంటే ధన్యజీవిగా నిలిచి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వేగంగా పొందాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా స్వామివారి యొక్క నామాన్ని చేద్దాం, స్వామివారి యొక్క హోమగుండ ప్రదక్షిణాలు చేద్దాం, స్వామివారి యొక్క అన్నదానంలో పాల్గొందాం. ఇది మునుకుడు రామయ్య గారు. స్వామివారు ఏమన్నారు? అయ్యా నా సన్నిధానంలో ఉండు, ఈ 30 రోజులు నీ సన్నిధానంలో ఉండు, నీకు అంతా బాగవుతుందని చెప్పారు. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే స్వామివారి యొక్క చూపుతో మనకు అన్నీ అరిష్టాలు పోతాయి, శుభాలు వస్తాయి అని మునుకుడు రామయ్య తనకు తెలిసిన వారికి, తన గ్రామంలో వారికి వివరించారు. ఓం నారాయణాదినారాయణ. ఓం నారాయణాదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాసనంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈ నెల ఫిబ్రవరి 22న అనగా శనివారము భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుగును. కడు రమ్యంగా జరుగుతాయి. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్న. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాలి నుండి సంగంజాలం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు పెళ్లి మార్గం సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాసనంలో భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించండి, స్వామివారి అనుగ్రహం పొందండి. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.